అందరికీ నమస్కారం. ఇప్పుడు 4వ విద్య అయిన ధూమావతి. ధూమావతి ఆవిడ పేరులోనే ఉంది చూడండి. ధూమం అంటే ఏమిటి అంటే పొగ అని అర్థం. ఈ పొగ ఎందుకు వచ్చింది అసలు అనంటే, ఇది కైలాసంలో శివపార్వతులు ఇద్దరు కూర్చుని ఉన్నారట. శివపార్వతులు ఇద్దరు కూర్చుని ఉంటే అమ్మవారికి చాలా ఆకలేసిందిట. ఆకలేసి ఆవిడ అడుగుతుందిట శివయ్యని. ఏమని అంటే, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తెచ్చిపెట్టు అని. అడిగితే శివయ్య చెప్తారు, మళ్ళీ ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా ఎప్పుడు మనందరికీ ఏం చేయాలా అని చెప్పేసి, ఎందుకంటే అమ్మవారిని చతుర్బాహు సమన్విత, మనం 2 చేతులతో పనిచేస్తే ఆవిడ 4 చేతులతో మనందరి కోసం పనిచేస్తోంది. పనిచేసి మనందరి బరువు బాధ్యతలు, అందుకే బాహువులు అంటే ఏంటి, భుజాలు అని అర్థం. మనందరి బరువుని ఆవిడ మోస్తోంది ఆ 4 భుజాలతో. అందువల్ల ఏంటి అంటే ఆవిడకి ఎప్పుడు పాపం అసలు టైమే ఉండదు. అలాంటిది ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు కదా, అందువల్ల అయ్యి ఏం చేస్తారు అంటే వెళ్ళరు. వెళ్ళకుండా ఉంటే ఇవిడ రెండోసారి ఆకలి అంటుందిట, అయినా వెళ్ళదు. మూడోసారి ఆకలి అంటుంది, అయినా వెళ్ళరు. వెళ్ళకపోయేసరికి అమ్మకి ఏం చేస్తుంది, చాలా ఆకలి వేసేస్తుంది. ఏం చేయాలో తెలియక ఈ శివయ్యని ఏం చేస్తుందిట అంటే మింగేస్తుందిట. ఎప్పుడైతే రుద్రుడిని మింగిందో ఏమవుతుంది అంటే, చర్మం అంతా బీటలు తీసి దాంట్లోంచి పొగలు రావడం మొదలు పెడతాయట. అందుకని ఆ పొగలతో ఉన్న తల్లి కాబట్టి ధూమావతి. పైగా దేవతల్లో అంటే భర్త లేని స్త్రీ అంటే ఈవిడే. ఈవిడికి కొలవడం అన్నది ఆచారం. ఇక్కడ ఈవిడ్ని జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. కానీ ఈవిడ ఏమిస్తుందిట అంటే, వృద్ధకాళి అని కూడా పిలవడం ఉంది. ఈవిడ్ని ఏమిస్తుంది అనంటే, అఖండ ఐశ్వర్యాన్ని, అఖండ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈవిడ సాధన చేయడం ద్వారా. ఇక్కడ ఐశ్వర్యం, ఆరోగ్యం. మరి చూడండి, శరీరం అంతా బీటలు తీసేసి ముసల్దాన్లాగా ఉండి మొత్తం అంతా పొగలొస్తూ, చూపులేమో కొరకొరా చూస్తూ, మూతి అది సరిగ్గా ఉండకుండా ఇలా ఉన్న స్త్రీ మనకేం నేర్పిస్తోంది అని అన్నప్పుడు ఏంటి అంటే, శారీరక సౌందర్యం అన్న దాని మీద అసలు వ్యామోహం లేకుండా ఆత్మ సౌందర్యాన్ని చూడడం అన్నది ధూమావతి దేవి మనకి నేర్పిస్తుంది. ఇక్కడ ఆత్మ సౌందర్యం, ఎందుకంటే శరీరం మీద ఎప్పుడైతే వ్యామోహం వదిలేస్తామో అప్పుడే లోపల సౌందర్యం అన్నది బయటకు వస్తుంది. ఎందువల్ల చూడండి, చాలామంది చాలా అందంగా ఉండొచ్చు, కానీ దగ్గరికి వెళ్ళగానే ఒక నిమిషం మాట్లాడిన తర్వాత ఇంక వాళ్ళతో మాట్లాడాలనిపించదు. దానికి కారణం ఏమిటి అంటే, అక్కడ ఏదో మనకి నచ్చలేదనమాట ఆ ఎనర్జీ. ఇక్కడ ధూమావతి సాధన చేస్తే ఏమవుతుంది అంటే, లోపల ఎనర్జీ అంతా చాలా మారి ఏంటి అంటే మంచిగా, అంటే ఏంటి అంటే తల్లితనం అనుకోండి, లేకపోతే చెడ్డ లక్షణాలన్నీ పోయి మంచి లక్షణాలు అనేవి లోపలికి వస్తాయి. పైగా ఈ పొగ మనకి దేన్ని చూపిస్తుంది అంటే, పొగ అంటే ఏంటి అంటే అది ఎప్పుడు వ్యాపిస్తూ ఉంటుంది, దాన్ని ఎప్పుడు ఆపలేం మీరు చూస్తే. అంటే మనలో ఉన్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కూడా మనం ఏంటి అంటే ఎప్పుడూ ఆపలేం. అంటే ఆ షైన్ అన్నదాన్ని మనం ఆపలేం, లోపల నుంచి అంత బాగా వ్యక్తీకరిస్తూ. అంటే మనం ఏం చేసినా సరే మనలో ఉన్న మూర్తీభవించిన జ్ఞానం అన్నది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఐశ్వర్యం, ఆరోగ్యం అంటే అర్థం ఏమిటి అంటే, ఐశ్వర్యం అంటే మన లోపల ఏంటి 8 రకాల చెడ్డ గుణాలు పోతేనే 8 రకాల మంచి గుణాలు వస్తాయి. కాబట్టి ఈవిడ ఏం చేస్తోంది అంటే మనలో ఉన్న చెడుని తీసేస్తోంది. ఇక్కడ ఫస్ట్ ఆవిడ ఇచ్చేది ఏంటి అంటే ఆత్మశక్తి, ఆదిలక్ష్మి ద్వారా. రెండో దానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే విద్య, జ్ఞానాన్ని ఇస్తోంది. మూడో లక్ష్మి ఏంటి అంటే గజలక్ష్మి, అంటే అహంకారాన్ని తీసేస్తోంది. నాలుగో చోటుకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ధైర్యలక్ష్మి, పూర్తిగా ఆత్మశక్తిని పెంచడం ద్వారా విల్ పవర్, అంటే ఏంటి అంటే పూర్తిగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే స్థితి ఇస్తుంది. ఇక్కడ ముందుకు వెళ్ళగలిగే స్థితి ఎందుకు కావాలి అంటే, నార్మల్గా మనిషికి ఏంటి అంటే అందరి దగ్గర తప్పించుకు తిరుగుతున్నాను అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరి దగ్గర తప్పించుకు తిరగట్లేదు, మనం తప్పించుకు తిరుగుతున్నాం. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న అందరూ ఒకటే. ప్రాణశక్తి ఏంటి అంటే నాలో ఏది ఉందో అవతల కూడా అదే ఉంది, అందరి మధ్యలో కూడా అదే ఉంది. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటే. అప్పుడు నేను ఒక్కదాని నుంచి నేను తప్పించుకు తిరుగుతున్నాను అంటే నా నుంచి నేను తప్పించుకు తిరుగుతున్నట్టే, అంతకంటే ఇంకేముంది. అక్కడ ఈ ధైర్యలక్ష్యం ఏంటి అంటే ఎస్కేపిజం అన్న లక్షణాన్ని తీసేస్తుంది. జనరల్గా మనకు ఎస్కేప్ అవ్వడం చాలా అలవాటు. ఆ ఎస్కేప్ అవ్వడం తీసేసిందంటే మనం ఏంటి అంటే ఎప్పుడు నిజంలోనే బతుకుతూ ఉంటాం. ఆ ఎస్కేప్ అయ్యి లక్షణం ఉన్న వాళ్ళే ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటారు.
ఆ అబద్ధం ఏంటంటే మన జీవితాన్నే అబద్ధం చేసేస్తుంది అని మనకి తెలిసేటట్టు చేసి, ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్తామో అంత ధైర్యాన్ని కోల్పోతాం. ఇక్కడ ఈ ధైర్యలక్ష్మి మనలో ఆత్మశక్తిని పెంచడం ద్వారా ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ధైర్యం ఇచ్చిందో తర్వాత ఉన్న ఆవిడ సంతానలక్ష్మి. సంతానలక్ష్మి ఏం చెప్తుంది అంటే మాతృత్వాన్ని ఇచ్చి ఈ సృష్టి అంతా ఏ పని చేసినా సరే ఇష్టంతో చేయడం నేర్పిస్తుంది. అంటే భక్తిగా చేయడం నేర్పిస్తుంది. అంటే ఏది ఇర్రెస్పెక్టివ్ కాదు ఇక్కడ, మొత్తం చూసి ఇదంతా రెస్పెక్టబుల్ థింగ్. అందువల్లే ఏంటి అంటే అందవిహీనం కూడా ఇర్రెస్పెక్టబుల్ కాదు. దానికి మీకు ఒకటి చెప్తా. కృష్ణుడు 16,000 మంది గోపికలతో ఉన్నాడు. వాళ్ళు చాలా ఇలా ఉంటారట, అలా ఉంటారట. సత్యభామ ఇంత అందగత్తెట, రాధ ఇంత అందంగా ఉంటుందిట, చంద్రావళి ఎంత బాగుంటుంది, రుక్మిణి ఎంత బాగుంటుంది, ఇవన్నీ చెప్పుకోవడం వింటాం. కానీ కృష్ణుణ్ణి అస్కలిత బ్రహ్మచారి అనడం కూడా మనం వింటాం. ఏంటి అంటే అదేంటండి ఇంతమంది ఆడవాళ్లతో తిరుగుతూ ఆయన బ్రహ్మచారి ఎలా అయ్యాడు అంటే దానికి ఒక చిన్న కథ. ఏమిటి అని అంటే ఒకసారి రుక్మిణీదేవికి కృష్ణుడు చెప్తాడట. ఏమని అంటే ఆ యమునా నది అవతల ఒడ్డున దూర్వాస మహాముని ఉన్నారు, వారికి ఈరోజు మధ్యాహ్నం నువ్వు భోజనాన్ని పట్టుకుని వెళ్ళు అని చెప్పి, ఎందుకంటే నువ్వైతే భక్తిగా పెడతావు కాబట్టి పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వి అని చెప్తే యమునా నదిలోంచి ఒక బండి నిండా, అంటే ఈవిడేమనుకుంటుంది దూర్వాస మహాముని అక్కడ ఉన్నారంటే ఆయనతో పాటు బోల్డ్ మంది శిష్యులు అందరూ వచ్చి ఉంటారని ఈవిడ ఒక బండి నిండా వంట చేసుకుని పట్టుకెళ్తూ ఉంటే యమునా నది దాటడం ఎలాగో తెలియదుట. తెలియకపోయేసరికి కృష్ణుడి దగ్గరికి వచ్చి అడుగుతుందిట, కృష్ణ నేను ఇప్పుడు యమునా నదిని దాటి పట్టుకు వెళ్ళాలి కదా, ఎలా పట్టుకెళ్ళాలి, అదంతా తిరిగి వెళ్తే లేట్ అయిపోతుంది. అప్పుడు ఆయన కోపం కదా, అసలే నన్ను ఏమైనా చెప్పించాడు అనుకో అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తాడట, యమునా నది దగ్గర నుంచుని దండం పెట్టి ఒక మాట చెప్పు, వెంటనే ఆవిడ తోవిస్తుంది అంటట. ఏంటంటే దండం పెట్టి ఏం చెప్పమంటారంటే కృష్ణ పరమాత్మ ఏమిటి అంటే నిత్య ఉపవాస దగ్గరికి వెళుతున్నాను అని చెప్పమంటాడట. ఈవిడ దండం పెట్టి నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నాను తోవివ్వమ్మా అంటుందిట. అంటే వెంటనే యమున తోవిస్తుంది. ఈ బండిని తీసుకువెళ్ళి దూర్వాస మహామునికి అన్నం పెడితే అక్కడ ఎవ్వరూ ఉండరు, ఈయన ఒక్కడే ఉంటాడట. ఈ బండిడి భోజనం ఈయన తినేస్తాడట. ఈయన తినేసేసరికి ఇదేంటి నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నానన్నమన్నాడు అంటే వెంటనే నిత్య ఉపవాసం ఏమిటి బండిడి అన్నం తినేసినవాడు అని అనుకుంటుందిట. అనుకుని సరే అని చెప్పేసి ఆయన ఏమైనా అడిగితే ఆయనకి అసలే కోపం కదా, అందుకని శుభ్రంగా అన్నం పెట్టేసి ఆయన చేతులు కడుక్కున్న తర్వాత స్వామి వెళ్ళొస్తానని చెప్తుంది. ఇందాక అయితే బాగానే వచ్చేసాను, ఇప్పుడు మరి వెళ్ళాలి కదా, వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా తోవివ్వాలి. అప్పుడు దూర్వాస మహాముని అడుగుతుందిట, ఇందాక కృష్ణుడు ఇలా చెప్పమన్నాడు స్వామి, నేను చెప్తే ఆవిడ తోవిచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడట, నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్తున్నానని చెప్పమ్మా అంటట. అంటే ఆవిడ అలాగే దండం పెట్టి నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్తున్నానని చెప్తుంది. వచ్చేసిన ఈవిడ లోపల మాత్రం అనుమానం పోదుట. అనుమానం పోక ఏం చేస్తుందిట, కృష్ణుడిని వచ్చి అడుగుతుందిట. ఏమని అంటే నువ్వు నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్తున్నానని చెప్పమన్నావు, నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నానన్నావు, ఆయనేమో బండిడి అన్నం తినేశాడు, ఆయనేమో నిత్య బ్రహ్మచారి దగ్గరికి వస్తున్నానని చెప్పమన్నాడు, నువ్వు రోజుకి ఎంతమందితో ఉంటావో నీకే తెలియదు, మరి ఈ గొడవ ఏమిటి స్వామి అని అడుగుతుందిట. అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తాడట, ఏంటి అంటే ఆయన తిన్న అన్నమంతా ఆయన కడుపు కోసం తినలేదు, నీ కర్మల కోసం తిన్నాడు, నీకంతా మంచి చేయడానికి. ఈ భూమి మీద ఉన్న అందరి కర్మలే ఆయన తిన్న అన్నం. అంటే అందరికీ మంచి జరగడం కోసం ఆయన తిన్నాడు, అందరికీ తిండి రావడం కోసం ఆయన తిన్నాడు తప్ప ఆయన శరీరాన్ని పెంచడానికో ఆయన కడుపుని నింపుకోవడానికో ఆయన తినలేదు. కాబట్టి ఆయనకు ఆ తిండి మీద వ్యామోహం లేదు కాబట్టి ఆయన ఎప్పుడూ ఉపవాసే. ఇంకా బ్రహ్మచారి అని ఎందుకన్నారు అంటే నేను ఎప్పుడైనా సరే ఎవరితో యోగం చేసినా నేను అది యోగంగా భావించి చేశాను తప్ప వాళ్ళ శరీరాల మీద వ్యామోహంతో చేయలేదు. దానివల్ల వాళ్ళ ఆత్మలను ఉద్ధరించాను తప్పితే నేనేమి వాళ్ళతో తప్పుగా చేయలేదు. వాళ్ళ ఆత్మలను ఉద్ధరించడానికి చేసిన యోగమే తప్ప వాళ్ళ శరీరాల మీద నేను ఏ రోజు వ్యామోహం పొందలేదు కాబట్టి, నా శరీరం కోసం నేను ఏ రోజు చేయలేదు కాబట్టి నేను ఎప్పుడూ బ్రహ్మచారినే అని చెప్పాట. దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఈయన 16,000 మంది గోపికలతో పాటు
కుబ్జిక అనే ఆవిడతో కూడా చేసి ఆవిడని ఎంతో ఉద్ధరిస్తాడు. అంటే ఆవిడకి అసలు ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి ఏమీ సరిగ్గా ఉండవుట, నడుముతో సహా. అలాంటి గొప్ప ఆవిడని కూడా ఉద్ధరించిన చరిత్ర. అంటే ఏంటి అంటే వాళ్ళకి శరీరంతో ఏమీ వ్యామోహం లేదు, మొత్తం ఆత్మశక్తిని, ఆత్మ జ్ఞానాన్ని అందరికీ, అంటే అందరినీ ఉద్ధరించడానికి చేసిన పనులే. కాబట్టి ఆ విధంగా చెయ్యాలి అంటే మనకి ఎప్పుడు ఏంటి అంటే చాలా 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 ఇష్టం అన్నది ఉండాలి ఏ పనైనా చేయాలి అంటే. అలా ఇష్టంగా చేస్తేనే శరీరం మీద వ్యామోహం వదిలేసి 24 గంటలు దాన్నే మనకి అందరికీ అర్థమయ్యే భాషల్లో చెప్పాలంటే ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే ఇంకా అది తప్ప వాళ్ళకి ఇంకోటి ఏమి ఉండదు జీవితం. ఆ స్థితికి ఎవరు తీసుకొస్తారు అంటే ధూమావతి దేవి తీసుకొస్తుంది. ఎలాగూ అంటే సంతానలక్ష్మి ద్వారా. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరు అంటే సంతానలక్ష్మి అయిపోయిన తర్వాత విజయలక్ష్మి. ఎప్పుడైతే మీరు అంత డెడికేటెడ్గా మీరు డిటర్మినేషన్తో, కమిట్మెంట్తో చేస్తున్నారో ఆటోమేటిక్గా మీరు చేసిన ప్రతి ఫలితానికి విజయమే మీ చివరి దశ అవుతుంది. కాబట్టి ప్రతి దాంట్లోనూ విజయం అన్నది సాధిస్తారు. సాధించిన తర్వాత వచ్చేదే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి ఏంటి అంటే ఎప్పుడైనా సరే గెలుపు అన్నది మనం తీసుకుని గెలిచామనుకోవడం కాదు. గెలుపు అన్నదాన్ని ఏంటిట అంటే అందరికీ పంచాలి. ఆ పంచిన వాడే ఏమవుతాడు అంటే మహర్షి అవుతాడు అంటారు. అంటే ఏంటంటే గెలుపుని తను తీసుకున్నవాడు మనిషి అవుతాడట, గెలుపుని అందరికీ పంచినవాడు మహర్షి అవుతాడట. ఈ ధాన్యలక్ష్మి మహర్షి అవడం నేర్పిస్తుంది. అంటే ధూమావతి సాధనలో ఇవన్నీ వస్తాయన్నమాట. అయిన తర్వాత ఫైనల్గా ఎవరు అంటే మహర్షి అంటే ఋషిగా మారి ప్రపంచం కోసం మాత్రమే వాళ్ళు ఏం చేసినా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ధనలక్ష్మి. ధనలక్ష్మి అంటే ఏంటి అంటే నిజమైన ఐశ్వర్యం. ఇక్కడ ఏంటిట అంటే తృప్తి. ఆ తృప్తితో ఎప్పుడూ ఉండేటట్టు చేస్తుంది ధూమావతి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరు అంటే ఆరోగ్యం. ఆరోగ్యం దేని ద్వారా వస్తుంది అంటే ఒకే ఒక్క దాని ద్వారా వస్తుంది. అదేంటి అంటే మన మాటలో కనుక మార్పు వస్తే, ఎందుకంటే విశుద్ధి చక్రమే సర్వరోగహర చక్రం. సర్వరోగహర చక్రం అంటే విశుద్ధి చక్రంలో మాట అన్నది ఎప్పుడైతే మంచిగా ఉంటుందో, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఐడెంటిటీ కోసం పాకులాడకుండా ఉంటుందో, అప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే మనలో ఉన్న రోగాలన్నీ నశిస్తాయి. అన్ని రోగాలకి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న అక్కర్లేని గొప్పలే. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థమవుతుంది. అది ఎప్పుడు అర్థమైందో గొప్పలు చెప్పడం మానేసి శాంతంగా, ఎందుకు అనంటే ఇక్కడ మనం చేస్తున్నది ఏమీ లేదు, మొత్తం అంతా చేస్తున్నది ఎవరు అంటే ఆ పరాశక్తి ఏదైతే ఉందో అదే చేస్తోంది. ఆ శక్తిని మనం అనుభవిస్తే ఈ శరీరం ద్వారా. ఎందువల్ల అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక పవర్ స్టేషన్ ఉంది. ఆ పవర్ స్టేషన్ నుంచి కరెంటు ప్రతి చోటుకి వెళ్ళాలంటే మనం ట్రాన్స్ఫార్మర్ కింద మారాలి. అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్కి ఆ పవర్ స్టేషన్ నుంచి శక్తి వస్తుంది, అది వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళుతోంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కింద ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనలో ఉన్న రోగాలన్నీ నశించిపోతాయి. ఎందుకంటే ప్రతి రోగానికి కారణం ఏమిటి? రోగా నశేష నపహంసితిష్ట రిష్టాత్ కామాన్ సకలాన్ అభీష్టాన్. అంటే మనకున్న కోరికలే మనకి రోగాలకు కారణము. ఆ కోరికలన్నీ ఎప్పుడైతే నశించిపోయాయో మనకు ఒక్క రోగం కూడా ఉండదు. ఎప్పుడైతే కోరిక లేదో మనం చెప్పే ప్రతి మాట ఎలా ఉంటుంది అంటే మనం ఇది కావాలి అది కావాలని కోరుకుంటే మన మాటలు అలాగే వస్తాయి. అదేమీ లేదనుకోండి, పూర్తిగా జ్ఞానమే బయటకు వస్తుంది. ఎప్పుడైతే బయటికి జ్ఞానం వచ్చిందో మనలో ఉన్న రోగాలన్నీ, ఎందుకంటే జ్ఞానం అన్నది బయటికి చెప్పడం మొదలు పెడితే రోగం అన్నది నశించిపోతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ధూమవతి సాధన ద్వారా ఇది ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ ధూమవతి ద్వారా నిజమైన ఐశ్వర్యాన్ని, నిజమైన ఆరోగ్యాన్ని పొందుతాం. అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.